సార్ ఈరోజు మున్నూరు కాపు సంఘంలో మ్యారేజ్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ఎవ్రీ 6 monthsకి ఒకసారి వివాహ పరిచయ వేదిక జరుగుతుంది. మా అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఎవ్రీ 6 months ఒకసారి ఈ కార్యక్రమం చేపడుతుంది. ఇక్కడ కాచిగూడ మున్నూరు సంఘంలో 33 జిల్లాల నుంచి మా సామాజిక వర్గం మున్నూరు కాపు సోదరులు అందరూ వచ్చి ఇక్కడ వేదిక మీద పరిచయ కార్యక్రమం ఉంటుంది. అబ్బాయి తాలూకు పరిచయ కార్యక్రమం, అదేవిధంగా అమ్మాయి తాలూకు పరిచయాలు, వాళ్ళ వివరాలు అన్నీ సుదీర్ఘంగా వివరిస్తారు. ఇక్కడ దాదాపుగా 300 పైగా ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్ అయినాయి. ఇప్పుడు ఎన్ని సెటిల్మెంట్ అయినాయో మాకు ఈవినింగ్ వరకు కొన్ని తెలుస్తాయి. ఎవ్రీ ఇయర్ ఇది మాకు ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇది 6 months ఒకసారి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు దాదాపుగా 2000కు పైగా మంది మా సామాజిక వర్గం మున్నూరు కాపు సోదరుమణులు వివిధ జిల్లాల నుంచి విచ్చేశారు. అదేవిధంగా మా కమిటీ మొత్తం కార్యవర్గ సభ్యులు, మా మహిళా సోదరుమణులు, వారి కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రతిసారి చేయడం జరుగుతుంది. మీరు సార్ మీ పేరు సార్ చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని చెప్పేసి కుల బాంధవులందరూ కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తోట రఘునాథ్ గారు, మరియు గంప చంద్రమోహన్ గారు, మరియు దామరి జ్ఞానేశ్వరరావు గారు, మరి ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు కొంతమంది. సో వీళ్ళందరూ కూడా ఈ రోజు మాకు ముఖ్య అతిథులుగా ఉన్నారు. కార్యక్రమం జయప్రదం చేయడానికి వివాహ పరిచయ వేదిక సోదరులు చైర్మన్ గోపాల రాధాకృష్ణ గారు, కన్వీనర్ కొంపు శ్రీనివాస్ గారు, వారి బృందం ప్రహ్లాదు, కొంతం సురేష్ గారు అడ్వైజరు, మరియు మంగు ఆనంద్ గారు, మరియు దయానంద్ గారు, బాషెట్టి దయానంద్ గారు, ఆకుల సదానంద్ గారు, మరియు ఇంకొంతమంది సోదరులు వీరికి సహకరిస్తూ ఈ టీం గత 6-7 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రతిసారి కూడా గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు మహాసభ స్థాపించి 1930లో 1970లో వచ్చేసి దీన్ని రిజిస్టర్ చేయించబడ్డది. ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి వివాహ పరిచయ వేదిక కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది రోజు ఇంత పెరిగాయి. ఈరోజు సుమారు 2000 పై చిలుకు మంది మన దగ్గరికి ఈరోజు వచ్చారు. ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ గా జరుగుతున్నందుకు వారి మహాసభ పదాధికారులకు, కార్యవర్గ సభ్యులకు, మ్యారేజ్ బ్యూరో సోదరులకు అందరికీ ఈరోజు విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ముఖ్య కారకులైన కొన్ని సెల్స్ ఉన్నాయి. రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, మరియు ఈ ఇంకా రిజిస్ట్రేషన్ కమిటీ, స్టేజ్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, వీళ్ళందరూ కూడా వారి యొక్క సహకారం అందించి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి తోడ్పడ్డందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మేము జయప్రదం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏది, రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మొదటి నుంచి కూడా పారదర్శకంగా అకౌంట్ సబ్మిట్ చేస్తుంది. ఏదైనా కూడా లెక్కల్లో మాత్రం పారదర్శకంగా ఉంది. చార్టెడ్ అకౌంటెంట్ రాజేశం గారు దీనికి మా దగ్గర రెగ్యులర్గా చేస్తున్నారు. వారి ఆధ్వర్యాన్ని ఎప్పుడైనా కూడా. సో ఈ విషయాలన్నీ కూడా సోదరులు గుర్తుంచుకోవాలి. గతంలో ఎప్పుడు కూడా జరగని విషయాలు ఏంటంటే, ముందుగా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము వచ్చినాక కంటిన్యూస్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందుకు గాను బ్యాంక్ వాళ్ళు కూడా దానికి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రీసెంట్గా ఏంటంటే మాకు ఎగ్జంప్షన్ రావడం జరిగింది.
తెలంగాణ మున్సిపల్ మహాసభకు ఎగ్జామ్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ రావడం జరిగింది. కాబట్టి డొనేషన్స్ కూడా మంచిగా వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. నూతనంగా రాష్ట్ర మున్సిపల్ మహాసభ ఆధ్వర్యంలో గతంలో లేని విధంగా ఈసారి ఒక ఆస్తిని సమకూర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో త్వరలో సక్సెస్ చేస్తామని చెప్పేసి కులసభ బాంధవులందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై మునూర్ కాపు. సుమారు 2000 మంది, అంటే మొత్తం పాల్గొన్న వాళ్ళు 2000 మంది 2000 పైచులకు ఉంటారు. అందులో అమ్మాయిల అబ్బాయిలు సుమారు 300 పైన ఉంటారు. 300 పైన ఉంటారు. ఈరోజు మ్యాగజైన్ ఇనాగ్రేషన్ కూడా నిర్వహించడం జరిగింది కుల పెద్దల ఆధ్వర్యంలో. సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నందుకు నాకు నా సహచరులందరూ కూడా సహకరిస్తున్నందుకు ఈ రోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో జై. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము 2 సార్లు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మనము వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మన మున్నూరు కాపు కుల పెద్దలు గత 30 సంవత్సరాల క్రితము మన కుల సోదర సోదరీమణుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ తెరవడం జరిగింది. అప్పటి నుండి నిర్విరామంగా నిర్విఘ్నంగా విజయవంతంగా సంవత్సరంకు 2 సార్లు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గత 30 సంవత్సరాల నుండి కొన్ని వేల మంది అమ్మాయిల అబ్బాయిలు వివాహాలు జరగడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చి మాకు ఇప్పటికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు వచ్చి. అదేవిధంగా మేము రిజిస్ట్రేషన్ ఫీజు మామూలుగా మినిమం వేజ్తో మినిమం రిజిస్ట్రేషన్ ఫీజుతోని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది, మినిమం రుసుముతోని. తర్వాత పెళ్లి కుదిరిన తర్వాత కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు వరకే ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే మేము కుల సోదర సోదరులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రైవేటు మ్యారేజ్ బ్యూరో జోలికి వెళ్లకుండా కుల సోదర సోదరిమణులు వాళ్ళు ప్రైవేటు మ్యారేజ్ బ్యూరో జోలిలోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైవర్స్ అయిపోయి మా దగ్గర వచ్చి చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు కూడా తీసుకున్నారు, మాకు మోసం జరిగిందని. కాబట్టి నేను కుల సోదర సోదరిమణులందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మన సంఘంది ఇక్కడ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఉంది, ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మినిమం రుసుముతో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. బ్రోకర్ల మాటలకు ఎలాంటి మోసపోకుండా మీరు మన దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా సంవత్సరంలో 2 సార్లు మనము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కూడా వాళ్ళకు టిఫిన్ టీలు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా మన దగ్గర ఒక 1000-1200 ప్రొఫైల్స్ ఫొటోస్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో చిన్న ఎడ్యుకేషన్ SSC నుండి NRI వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ లో కూడా ఇప్పుడు ఈ దీపావళి సీజన్ నుండి ఇప్పటి వరకు మనకు అందరికీ ఈ ప్రోగ్రామ్ నుంచి ఇన్ఫార్మ్ చేద్దామని మేము ఫోన్లు చేస్తూ ఉంటే ఒక 100 వరకు సెటిల్ అయిపోయినాయి మాకు ఈ సీజన్ దీపావళి నుండి ఇప్పటి వరకు. అదే విధంగా నాకు ఇంకా ఈ అందరి సహకారంతో మ్యారేజ్ బ్యూరో ముందుకు వెళ్తా ఉన్నది. ఈ ముఖ్యంగా మహిళా సోదరిమణులు కూడా ఈరోజు అత్యధికంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కూడా చాలా కృషి చేస్తారు. వాళ్ళు కూడా మేము మ్యారేజ్ బ్యూరో కమిటీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా నేను కుల సోదర సోదరిమణులకు తెలియజేయడం ఏంటంటే, ప్రైవేటు మ్యారేజ్ బ్యూరోల జోలికి దయచేసి వెళ్లకుండా ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మేము సంబంధాలు కుదర్చడానికే ప్రయత్నిస్తాము. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా దయచేసి అందరూ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మన కుల సంఘానికి కూడా మాకు మీరు సహకరించాలి. మేము మా సాధ్యమైనంత వరకు మీకు కూడా సహాయం చేస్తామని కూడా అందరికీ మనవి చేస్తున్నాం. గత 12 సంవత్సరాలు మహాసభ అధ్యక్షునిగా, అలాగే ట్రస్ట్ బోర్డులో 7 ఇయర్స్ నుంచి పనిచేస్తాం జరిగింది. ఈ మ్యారేజ్ బ్యూరో విషయాల్లో అధ్యక్షుల వారు రాధాకృష్ణ గారు చాలా వివరంగా చెప్పారు. మళ్ళీ రిపీట్ చేస్తే లాభం లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, గతంలో జరిగినటువంటి వివాహ పరిచయ వేదికకు ప్రతి వివాహ పరిచయ వేదికకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. కానీ ఇంత సరిపోదు. మేము సర్వీస్ చేయడానికి కూర్చున్నాం ఇక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు.
కాకపోతే ట్విన్ సిటీస్లో 30 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. ఈ హాల్లో సరిపోతుంది. ఎన్టీఆర్ స్టేడియం, ఫతేగఢ్ స్టేడియంలో చేసేటువంటి కార్యక్రమాన్ని మా అధ్యక్షులు గారు, మా చైర్మన్ గారు ఆలోచన చేసిండ్రు. తప్పకుండా 2-3 వివాహపరిచయ వేదికలు అంత పబ్లిక్ రావడానికి వస్తారు. అని ఎందుకంటే ప్రత్యేకత ఏంటంటే మేము ఏం పైసలు తీసుకోము, ఓన్లీ రిజిస్ట్రేషన్ పైసలు కూడా ఈ వివాహపరిచయ వేదిక కార్యక్రమానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇట్లనే మేము మళ్ళీ ఇళ్ళకెళ్ళి పుస్తమెట్టలు, పేద అమ్మాయిల పెళ్లిళ్ళకి పుస్తమెట్టలు, ఎన్నో కార్యక్రమాలు ఇలా ఉన్న డబ్బులతో సొంతంగా ఎవరు తీసుకునే లేదు. కాకపోతే ఓన్లీ సోషల్ యాక్టివిటీస్కు మేము ఖర్చు చేయడం జరుగుతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్కు ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇంకో ఆలోచన కూడా వచ్చింది మాకు. ఈ సెకండ్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు స్టేజ్ పైకి రావడానికి కొద్దిగా మహాసభ అధ్యక్షులు శ్రీ మణికొండ వెంకటేశ్వరరావు స్వామి గారు, తర్వాత మహాసభ మాజీ అధ్యక్షులు శ్రీ గంప చంద్రమోహన్ గారు, మహాసభ ట్రెజరర్ గంప చంద్రమోహన్ ఇప్పుడు ప్రస్తుతం ట్రస్టీగా కూడా ఉన్నారు ఎంకేవిబిజికి. అలాగే ఇప్పుడు మహాసభలో ట్రెజరర్గా ఉన్నటువంటి లింగిశెట్టి హనుమంతరావు గారు, మ్యారేజ్ బ్యూరో చైర్మన్ గోపాల రాధాకృష్ణ గారు, మరియు మ్యాగజిన్ కమిటీలో ట్రెజరర్ మరియు కార్యవర్గ సభ్యులు, మహాసభల కార్యవర్గ సభ్యులు శ్రీ బిల్లగంటి రవికాంత్ గారు, అందరికీ నమస్కారం చేస్తూ ఈనాటి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం విజయవంతంగా జరిగిందంటే ఈ పెద్దలందరి ఆశీస్సులు, తర్వాత మహాసభ కార్యవర్గ సభ్యుల సహకారం, పదాధికారుల సహకారం, కార్యవర్గ సభ్యుల సహకారం, ప్రత్యేక అతిథుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం సుమారు 2006 సంవత్సరం నుంచి యాక్చువల్గా 30 సంవత్సరం నడుస్తూ ఉంది. కానీ 2006 సంవత్సరంలో గంపచంద్ర గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఒక భారీ ఎత్తున జరగడం మొదలుపెట్టింది. ఇది ఇంతమంది మన చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా ఈ యాక్చువల్గా ఈ హాల్ ఇవన్నీ సరిపోయి, ఇవన్నీ మేము ఎంతో సర్వీస్ చేయాలని మాకుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అందరూ అబౌవ్ 60 ఏజ్ వాళ్ళే ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్. అయితే ఇంకా చాలా చేయాలనుకుంటే ఇక్కడ స్థలం లేకుండా ఉంది. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వాటన్నింటి కూడా అధిగమించుకుంటూ తట్టుకుంటూ ఈ కార్యక్రమాలు మన కమ్యూనిటీ ఇంట్రెస్ట్లో చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు చూసినా కూడా మేమందరం ఎందుకు ఇక్కడ కష్టపడి అందరం పనిచేస్తున్నామంటే ఈ బయట ఈ మీడియేటర్స్, బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన వాళ్ళు చాలా మంది, మన వాళ్ళే కాదు మిగతా కులాలలో కూడా చాలా మంది మోసపోతున్నారు, దెబ్బతింటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళు దెబ్బలు తగిలించుకొని విడాకుల వరకు వెళ్తా ఉన్నాయి అవన్నీ. అయితే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే అయినంత వరకు వాళ్ళకి కొంచెం హితబోధ చేయడం కూడా జరుగుతుంది. ఎలా ఉండాలి, సంసారం అనేది ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి, ఈ సొసైటీలో ఎలా బతకాలి, అవన్నీ మన మహాసభ అధ్యక్షులు వారు అందరూ, మేము కూడా అందరం కూడా అందరికి చెప్పడం జరుగుతుంది. మేము చెప్పిన మాట కూడా వచ్చిన వాళ్ళు వింటారు. ఎందుకంటే వీఆర్ అబౌవ్ ఏజ్, 60 years ఏజ్ అబౌవ్ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి నడవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. అయితే మేము ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అరేంజ్ చేసినా కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి ఉదయమే వాళ్ళకి డైరెక్ట్ రమ్మని చెప్తాం. ఫోన్ చేసి ఒక 1 week 10 days ముందే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దూర ప్రాంతం వాళ్ళు డైరెక్ట్ సంఘానికే రావాలి, ఇక్కడ హోటల్ కూడా వెళ్ళకండి, మీకు అన్ని భోజనం, టిఫిన్, టీ ఇక్కడ అరేంజ్ చేస్తామని చెప్పేసి, ఫ్రెష్ కావడానికి రూమ్లో అరేంజ్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సేమ్ టైం అదే టైంలో వాళ్ళకి సాయంత్రం వరకు మన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి లంచ్ కూడా సంఘం తరఫునే అరేంజ్ చేస్తామని మేము చెప్తా వస్తాం. ఆ రకంగా కూడా, ఎందుకంటే ఈ వాళ్ళ డబ్బుల్ని ఎక్కడ కూడా ఎవరు దుర్వినియోగం చేయడం లేదు. మనం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాము, తర్వాత లంచ్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా వాళ్ళకి చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మేము కూడా వాళ్ళు లేకుండా కూడా కొన్ని సంబంధాలు మేము కూడా సెలక్షన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మా చైర్మన్ గారు చెప్పినట్టు, రాధాకృష్ణ గారు చెప్పినట్టు, ఎవరి దగ్గర ఒక్కరు కూడా డబ్బులు తీసుకోరు. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఒకసారి కడితే అది 1 year వరకు వ్యాలిడ్. అది ఆ 1 year లోపల ఎవరు సెటిల్ అయినా కూడా ఏం చేసినా కూడా ఇక్కడ డబ్బులు తీసుకునేవారు ఎవరు లేరు. తర్వాత మేము కూడా మన జనాలకు ఏం చెప్తామంటే ఎవరు ఆఫర్ చేయొద్దు, ఇచ్చేవాడు లేకుంటే తీసుకునేవాడు ఎక్కడ ఉండడు అని చెప్పేసి మేము చెప్తాం. అది అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ బాగా చదువుకున్నందు వల్ల అక్కడ కొంచెం ఇగో వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమలతో తిరిగే వాళ్ళు బాగా ఫ్యామిలీస్ అవన్నీ,
అందరు కలిసి సంబంధాలు కుదిర్చేవాళ్ళు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కులం సర్టిఫికేట్ పెడుతున్నాం. ఎందుకంటే వేరే కులాల వాళ్ళు వచ్చేసేసి ఓపెన్ గా వాళ్ళు వస్తున్నారు. మన కులం కాకుండా మేము మున్నూరు కాపులేమో వచ్చేసి ఇక్కడ దబాయించి మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా వాళ్ళు కాదు, కాకుండా కూడా వచ్చేసి దబాయించి ఇక్కడ మేము అయినంత వరకు మేము జల్లెడ పడుతున్నాం వాళ్ళని. ఇక్కడికి ఎవరికి అవకాశం ఇవ్వడం లేదు. మొన్న ఈ మధ్యన ఒక మా కజిన్ బ్రదర్ వాళ్ళ సిస్టర్కి డాక్టర్కి 96% వస్తే అమ్మాయిల కోటా వేరే ఉంటుంది, బీసీ కోటా, అందులో మళ్ళీ అమ్మాయిల కోటా. ఆ కోటాలో ఆ పాప అనుకున్న సీట్ రాలేదు అక్కడ, 96% వచ్చి. అంటే దాన్ని బట్టి మనం వేరే కులాల వారు మన కులంలో బీసీ D20లో చేరిపోయేసి మున్నూరు కాపులో చెలామనేసి వాళ్ళంతా దూరిపోతున్నారు ఉద్యోగాలలో, తర్వాత విద్యలో కూడా. ఈ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఒక్కరికి మనం బోగస్ రికమెండ్ చేస్తే ఒక 300 మందికి దెబ్బ తగులుతుంది. అది విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ. ఈ అందు గురించి అని చెప్పేసి మేము అయినంత వరకు మేము ఫిల్టర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అయినా కూడా వస్తూ ఉంటారు కొందరు, మన లీడర్లే కొందరు వచ్చేసి మనం అప్నాయ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు కొన్ని కాదని లేము. అయితే మాకు తెలిసినప్పుడు మాత్రం ఇంత పెద్దవాళ్ళని పక్క తీసేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మొన్న మన మున్నూరు కాపు సంఘాలు అక్కడక్కడ ఎన్నో కొన్ని వెలిసినాయి. ఆ మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు మా వినతి ఏంటంటే, దయచేసి ఎవరిని కూడా కులం కాని వారిని మున్నూరు కులం అని చెప్పేసి రికమెండ్ మాత్రం చేయొద్దు. మన కులాన్ని దెబ్బతీయొద్దు. కుల సంఘం గురించి సంక్షేమం గురించి మనం వచ్చింది తప్పిస్తే కులాన్ని సంక్షోభంలో పడేదానికి రావడం లేదు. మనం కుల సంక్షేమ ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇక్కడ లాస్ట్ టైం విఎన్ మంత్రి గారు చెప్పినట్టు పేదవాళ్ళ అమ్మాయిల్ని పెద్దవాళ్ళు ఎప్పుడైతే చేసుకుంటారో, డబ్బుల వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో సమతుల్యత ఏర్పడుతుంది సంఘంలో, కులాలలో అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు చాలా 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 యథార్థమైవి. ఈరోజు కొందరు మన అబ్బాయిలు అమ్మాయిలు వచ్చినా కూడా మాకు డబ్బుతో సంబంధం లేదు, మంచి ఫ్యామిలీ కావాలి, అందరూ అదే అంటున్నారు. అయినా కూడా కొందరి మనసులో పైకి చెప్తారు కానీ మళ్ళీ వచ్చేటప్పటికి పెట్టుబడుల విషయం వచ్చేప్పటికి అవి కావాలి కావాలంటారు. ఒక దగ్గర ఇంకోటి ఏం జరుగుతూ ఉందంటే, ఈ మధ్యన మేము చూస్తున్నది విన్నది కూడా ఏంటంటే, ఒకవేళ అబ్బాయి పేరు మీద ఏదైనా పాస్తులు ఉంటే, పొలాలు ఉంటే, ఫ్లాట్స్ ఉంటే, వీళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే అమ్మాయి పేరు మీద రాస్తారా అని అడిగితే పెళ్ళైన తర్వాత చూద్దాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు, పిల్లని వాళ్ళు. అయితే ముందే రాస్తే మేము పెళ్లి చేస్తామని చెప్పేసి. అయితే మేము వాళ్ళని ప్రశ్న చేయడం అని, మీరు ఒకవేళ ఆ పాప పేరు మీద వాళ్ళ ఫ్లాట్ కానీ పొలం కానీ ముందే రాస్తే తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఏంటి అని చెప్పేసి ఆ రకంగా మేము అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరితో మేము కోరే ఏంటంటే, ఎప్పుడైతే మీ పిల్లలు విద్య అయిపోతుందో, ఉద్యోగం వస్తుందో రాగానే మీరు ఇక్కడ మన సంఘంలో